ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైన వీరి కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా.
బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమ్మ, యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 16, 17 వచనాల్లో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. స్తోత్రాలు. ప్రియులారా, ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా పౌలు దగ్గర కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నిన్ను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఐఎమ్ నాట్ బోస్టింగ్ ఫర్ వాట్ ఐ ప్రొక్లైమ్. నేను ప్రకటించుచున్నందుకు గర్వపడటంలే. చాలామంది చూస్తూ ఉంటే అతిశయపడతారు. చాలామందిని మనం గమనిస్తుంటే నాలాగా ఎవరు చేయలేరు అంటారు. నన్ను చాలా గొప్పవాడిని అంటారు. నేను గొప్పవాడిని కనుక దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటారు. రకరకాలుగా సువార్త ప్రకటించుచున్న వాళ్ళు, సువార్తికులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఆ విధంగా అతిశయపడడం మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ఇచ్చేవారు నాంతెవరు ఇవ్వలేరని అతిశయపడతారు. కొంతమంది మరి పరిచర్య చేసేవారు అతిశయపడితే, కొంతమంది ఇచ్చేవారు అతిశయపడితే, కొంతమంది వచ్చేవారు అతిశయపడతారు. మేము రాకపోతే గుడే లేదంటారు పాప. కనుక అతిశయపడే వారి యొక్క రెస్పాన్స్ లేదా రియాక్షన్ చూడండి.
ఆ రియాక్షన్స్ మనం చూడగలుగుతున్నాం అక్కడ. అర్థమవుతుందా? కనుక మనం ఏమి చేసినా మహిమ దేవుడికి వెళ్ళాలే కానీ మనము అతిశయపడకూడదు అని పౌలు ద్వారా నేర్చుకుంటున్నాం. అతిశయం అంటే ఏంటి? గర్వం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఎవరు అన్నది దేవుడు మొట్టమొదట చూపిస్తూ ఉంటాడు. అదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనంలో అంటున్న మాట మనం గమనించగలుగుతున్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఫస్ట్ పాయింట్, నో వన్ షుడ్ బోస్ట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనము అతిశయ పడకూడదనే ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు? ఎవరికి అనుమతి ఇచ్చాడు? ఆయన లేఖనంలో చూడగలుగుతున్నాం. ఇప్పుడు అక్కడ ఒక మాట చూస్తున్నాం. ఏమంటున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సో గాడ్ అలౌడ్ ద ఫూల్స్. వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వెర్రివారికి అనుమతించాడు, జ్ఞానులకు ఇవ్వలేదు. ప్రకటించే అనుభవం, పరిచయం చేసే భాగ్యం, లేకపోతే ప్రార్థన చేసే భాగ్యం, పాటపడే భాగ్యం, ఇవన్నీ కూడా జ్ఞానులకు అనుమతించలే, వెర్రి వాళ్లకు అనుమతించాడు ఆయన. ఇక రెండవదిగా మనం చూస్తే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక ఎక్కడా కూడా మెరిట్ మన దగ్గర లేదు. మనం ఎన్నిక లేని వారముగా, బలహీనులముగా, మరి ఏమండి వెర్రివారుగా మరి మనము ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దరిద్రులుగా మనం ఉంటున్నాం. ఇలాంటి మనల్ని ఈరోజు ప్రభువు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమంది పాపం మమ్మల్ని చూడండి, మా ఫోటోలు చూడండి, మా కుటుంబాలు చూడండి అని పాపం విర్రవీగుతూ ఉంటే నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మహిమ దేవుడికి రావాలి. వాడుకుంటున్న దేవుణ్ణి మనము గణపరచాలి. అంత మాత్రం కాదు. అందుకే ఇది ఎంత భాగ్యముగా మనం ఎంచుకోవాలి. బైబిల్లో అంటాడు, సేవ చేయడం నీకు సులకనా అని అంటున్నాడు ఒక దగ్గర. పాపం సేవకుడిగా ఉండడం నీకు సులకనా అంటున్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇచ్చిన యజమానిని మనము సంతోషపెట్టే వారంగా ఉండాలి. అప్పగించిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చూడగలుగుతున్నాం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. వండర్ఫుల్. పౌలు అంటున్నాడు, మేము యోగ్యులమని దేవుడు ఎంచి మాకు ఈ భాగ్యం వచ్చాడు. కనుక స్తోత్రం. సహోదరి సహోదరులారా, పరిచర్య చేస్తున్న వారులారా, ప్రార్థిస్తున్న వారులారా, పాడుతున్న వారులారా, పెద్దలుగా ఉంటున్న వారులారా, నాయకులారా, విశ్వాసులారా, ఇది మీకు దేవుడిచ్చిన భాగ్యం. దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచుకున్నాడు. స్తోత్రాలు. అందును బట్టి మనం దేవుణ్ణి అంచేత ఏం చేయాలంట? మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునికి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సో డోంట్ ప్లీజ్ హ్యూమన్ బట్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి అని ఇక్కడ వాక్యంలో చూడగలుగుతున్నాం. కనుక ప్రభుకి స్తోత్రం. ఇది దేవుడు అప్పగించిన పని అని పౌలు మరలా చెప్తూ వస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ మాట అంటున్నాడు. ఇట్ ఈస్
ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ టు మీ అంటాడు అక్కడ. గలతీ 2:7. అయితే సున్నతి పొందిన వారికి సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడనో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. సో ఇట్ ఈస్ అసైన్డ్ బై గాడ్. ప్రభుకి స్తోత్రం. కనుక పౌలు వాజ్ వెరీ మచ్ అవేర్ దట్ దిస్ మినిస్ట్రీ వాజ్ అసైన్డ్ బై గాడ్ టు హిమ్. దేవుడి మూలంగా తనకు అప్పగింపబడిన భాగ్యం. కనుక మనము దేవుడికి మూలముగా ఇది అప్పగింపబడింది అని మనం మొట్టమొదటిగా ఆలోచించాలి. అందులోని అందుకే అంటాడు ఇది ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. డూ యూ థింక్ దట్ ఐ లైక్ ఇట్? కనుక ఇక్కడ మొట్టమొదట ఏమంటున్నాడంటే, నేను ఇష్టపడకపోయినను ఆయన కోసం చేస్తున్నా. వండర్ఫుల్ కదా. అనేక పర్యాయాలు మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ మనకి ఇష్టం లేకపోయినా దేవుడి కోసం చెయ్యగలిగితే అది దేవుని సంతోషపెట్టినట్టు అవుతుంది ప్రియులారా. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకిష్టమో అయిష్టమో కాదు, ఇక్కడ మన ఇష్టాలు పెట్టుకోకూడదు. చిత్తం అన్నది మనము ఆలోచించాలి. నిజంగా మన క్రైస్తవ చరిత్రలో చూస్తే, కొత్త నిబంధనలో చూస్తే, యేసు ప్రభు 12 మంది శిష్యులు యేసు ప్రభుతో కూడా ఉండి కూడా చేయని బ్రహ్మాండమైన పరిచర్య, బ్రహ్మాండమైన సాహిత్యం, చర్చికి నియమ నిబంధనలు, సంఘానికి సత్యం లాంటి పునాదులు మరి కరెక్ట్గా పెట్టగలిగాడు. ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక సాహిత్యాన్ని, మరి ఒక నియమ నిబంధనల్ని తేగలిగాడంటే అది పౌలు వల్ల మాత్రమే జరిగింది ప్రియులారా. కనుక పౌలుని చూసి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు సంఘాన్ని మొదలు పెడితే ఆ సంఘానికి నియమ నిబంధనలు పెట్టి మరి చక్కగా క్రమంలో పెట్టి క్రమం నేర్పింది పౌలే. అందులో ఎవరూ కూడా కాదనని సత్యం అది అన్నది చూడగలుగుతాం. కనుక ఇక్కడ తనకి ఇష్టమా అయిష్టమా అన్నది కాదు అక్కడ. అందుకంటున్నాడు, నాకు ఇష్టము లేకపోయినను నాకు గృహ నిర్వాహకత్వం అప్పగింపబడింది. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ఈ ఆరాధనలో వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడి కోసం, ప్రభు కోసం నీ ఇష్టాన్ని త్యాగం చేయగలవా? నీ ఇష్టాన్ని త్యాగం చేయగలవా? చాలామంది రోజుల్లో పాపం దేవుడి సేవ చేయాలని ఆశపడతారు, దేవుల్లో ఎదగాలని ఇష్టపడతారు, పాపం దేవుని కోసం వాడబడాలని ఆశపడతారు. వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదని వెనకబడతా ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదని ఆగిపోతూ ఉంటారు. కానీ పౌలు ఒక మాట అంటాడు, నాకే ఇష్టం లేకపోయినా నాకు అప్పగింపబడిన దాన్ని నేను జాగ్రత్తగా చేస్తున్నా. ఎందుకంటే ప్రభు ఇష్టమే నా ఇష్టం, ప్రభువుని సంతోషపెట్టడమే నా యొక్క ధ్యాస అని ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. కనుక మన పరిచర్య కానీ, మన విశ్వాస జీవితంలో కానీ, మన నిజ జీవితంలో కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం కాకపోయినా దేవుడి కోసం ఒప్పుకోగలిగితే ఆశీర్వాదాలు పొందగలం. మనం దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. అది భారభరితమైనదే అవుగాక, అది కష్టంతో ఉండిందే అవుగాక. పాపము బైబిల్లో గొప్ప భక్తుల గురించి కానీ మనం చూసేమంటే ప్రియులారా, చూడండి, నోవహు మరి అది వరకు వినని సంగతులను గూర్చి హెచ్చరింపబడెను
అని పాపం ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు. పెద్ద వాడొకటి చేసుకోమని నోవహుకు దేవుడు చెప్పాడు. ఆ ఊర్లో వాళ్ళందరికీ ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా నోవహుకు ఎన్ని ఆటంకాలు కలుగజేశారో, ఎన్ని ఇబ్బందులు కలుగజేశారో. 40 రోజుల్లో రాత్రి మగళ్ళు జలప్రలయం రాబోతుంది అని నోవహు చెబితే ఎంతోమంది వెర్రి వాళ్ళ కింద ఆయన్ని చూశారు, ఆ కుటుంబాన్ని చూశారు. కానీ దేవునికి సంతోష పెట్టాలని, దేవుడి చిత్తం చెయ్యాలని, అది వరకు ఆయన ఎరుగని సంగతుల గురించి హెచ్చరింపబడినను నోవహు లోబడలేదంటారా ప్రియులారా? అబ్రహాము తాను ఎక్కడికి బయలు వెళ్ళవలెనో ఈ ఎరుగకపోయినను, వండర్ఫుల్ కదా, తాను ఎక్కడికి వెళ్ళవలెనో, తన భవిష్యత్తు ఏమిటో, తన భార్య అన్న కొడుకుని తీసుకుని వెళ్తుంటే తను వెళ్ళబోయే దేశంలో ఎలా ఉండబోతున్నానో తెలియకపోయినను, వండర్ఫుల్. జస్ట్ బికాస్ దేవుడు చెప్పాడని ఒకే ఒక్క మాటకి బయలుదేరి వెళ్ళాడు ప్రియులారా. ఇది విశ్వాసం అంటే. ఇది విశ్వాసం అంటే. నీకు ఇష్టమని నువ్వు పాపం చాలా మంది ఈ రోజుల్లో నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని బతుకుతున్నావు. నువ్వు ఇష్టపడి చాలా మంది ఈ రోజుల్లో సినిమాలు, సీరియల్స్, పాపం ఈ యూట్యూబ్లో చూసుకొని ప్రేమ పెళ్లిళ్ళని చేసుకుంటూ ఎంతమంది పాపం ఇష్టపడి చేసుకుని మళ్ళీ విడిపోతున్న పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో చూడగలుగుతున్నాం. ఇష్టంతో చేస్తున్నది ఏది కూడా సందర్భాల్లో నిలబడకపోవచ్చు ప్రియులారా. కానీ కష్టంతోన్న దేవుడి కోసం చేయగలిగితే అది నిలవబడుతుంది. అది నిలవబడుతుంది. అది నీ మంచి కోరే దేవుడు, నీ శ్రేయస్సు కోరే దేవుడు, నీ మేలు కోరేవాడు. సహోదరి, సహోదరుడా, కష్టమైన దేవుడి కోసం ఒప్పుకోగలవా? కెన్ యూ యాక్సెప్ట్ జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ మాస్టర్? నీ యజమానుని కోసం కష్టమైన నువ్వు ఒప్పుకోగలిగితే నీ ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. నువ్వు దీవెన చూడబోతున్నావు ప్రియులారా. కదా, ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప ఆశీర్వాదం రూతు పొందుకుందో బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అమ్మా, యవనస్తుల్ని వెంబడించక, అమ్మా యవనస్తుల్ని వెంబడించక నా దగ్గరికి వచ్చావు కదమ్మా అని బోయాజ్ అంటున్నాడు. ఒక యవనస్తురాలుగా ఆమె యవనస్తుల్ని వెదకదా? ఒక యవనస్తురాలుగా యవన కాలంలో భర్తను పోగొట్టుకున్న రూతు యవనస్తుల్ని వెదకదా? ఓర్ప కూడా భర్తను పోగొట్టుకుని ఆమె ఇష్టానికి ఆమె వెళ్ళిపోలేదా? రూతు కూడా తన ఇష్టానికి బతకచ్చు కదా. కానీ ఆమె అనుకుంది, అయ్యో మా అత్తమ్మ నమ్ముకున్న దేవుడు నా బతుకును కట్టగలడు, నా జీవితాన్ని నిలబెట్టగలడు, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. కనుక నాకిష్టం కాకపోయినా స్వాభావికంగా ఒక యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకుని యవ్వనస్తుల్ని నేను వెంబడించద్దు. నా ప్రభు ఎవరి చిత్తము, ప్రభు ఎవరిని చూపిస్తాడో, అత్తమ్మ ఎవరిని చూపిస్తుందో, ఎట్టాగెళ్ళమంటుందో అలాగెళ్తానని చెప్పి రూత్ వెళ్ళబట్టి బోయాజుకు భార్యనయ్యింది. రాజమాత ఆమె గర్భంలోంచి దావీదు పుట్టడం, ఆ తరువాత ఆమె వంశంలో యేసు ప్రభు పుట్టడం, యేసు ప్రభు వంశావళిలో రూతు కూడా నిలబడడం ఎంత ధన్యకరమైన విషయం ప్రియులారా. క్రైస్తవ్య విశ్వాస జీవితం అన్నది మన ఇష్టాల మీద ఆధారపడేది కాదు ప్రియులారా. నీకు ఇష్టం కాకపోయినా నువ్వు దేవుడి కోసం బతకగలిగితే, దేవుడి కోసం నువ్వు అంగీకరించగలిగితే, దేవుని పని చేయగలిగితే, దేవుడి కోసం ఫలానా ఆమెను పెళ్లి చేసుకొని దేవుడు చెప్తే, ఫలానా ఆయన్ని పెళ్లి చేసుకొని దేవుడు చెప్తే, ఫలానా స్థలంలో నువ్వు ఉండని దేవుడు చెప్తే, ఫలానా స్థలంలో నువ్వు పని చేయని దేవుడు చెప్తే, దేవుడి కోసం చేయగలవా సహోదరి?
ప్రభువుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? డూ యు రియల్లీ లవ్ జీసస్? ప్రభువుని నిజముగా నువ్వు ప్రేమించగలిగితే నెవర్ మైండ్ నీకిష్టమో కష్టమో ప్రభువు కోసం నువ్వు చేయగలవా? అవును ప్రియులారా, పౌలు అంటున్న మాట అదే. నాకు ఇష్టము లేకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడను. Even though I don't like it, it has been assigned to me. కనుక నా యజమానుని సంతోషపెట్టడం కొరకాయ నేను ఒప్పుకుంటున్నా అని పౌలు చెప్పడం మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అలాగే అందుకే ముందుకు సాగిపోతే కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్న మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆ మాట చూడగలుగుతున్నాం. దేవుని వాక్యమును తరతరములను మర్మము చేయబడి ఉన్న మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన. అది వండర్ఫుల్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఇష్టం, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక. ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ హిస్ ప్లాన్. ఆయన ఏర్పాటు ప్రకారం, ఆయన ఏర్పాటు ప్రకారం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎట్టాగుంటుంది? అనేకమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపును గురించి కొద్దిగా ఆలోచిస్తే, యోసేపును గురించి ఆలోచిస్తే ఆయన తనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే, ఆది కాండంలో మనం గమనిస్తున్నట్లయితే, ఆది కాండంలో ప్రియులారా అక్కడ అంటున్న మాట జాగ్రత్తగా మనం చూద్దాం. 41వ అధ్యాయం 52వ వచనంలో, నాకు బాధ కలిగిన దేశం మందు. ఆగుదాం. బాధ కలిగే దేశం మంది ఎవరైనా ఉండగలరా? కెన్ ఎనీబడి లైక్ టు స్టే ఇన్ ద కంట్రీ వేర్ హీ హాస్ బీన్ సఫర్డ్? బాధపడిన దేశం మందు ఎవరైనా ఉండగలరా? అందుకే తాను ఏమనుకున్నాడంటే, ఆ పానదాయకుడి దగ్గర చెప్పాడు, నన్ను ఈ చెరసాల నుండి నన్ను కానీ బయటికి తీసుకొచ్చేస్తే నేను మా నాయన దగ్గరికి వెళ్ళిపోతా, నేను మా ఊరు వెళ్ళిపోతా. బాధపడే దేశం మందు ఎవరైనా ఉండగలరా? ఇష్టపడతారా? కానీ యోసేపు దేవుడి చిత్తానికి అక్కడ లోబడి ఆ బాధ నుండి దేశంలోనే ఉండి అభివృద్ధి చెందను. వండర్ఫుల్ ప్రియులారా. అందుకే అంటాడు అక్కడ, నాకు బాధ కలిగిన దేశం మందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ఇది భక్తుడు చేస్తున్న పని. అలాగే అదే ఆది కాండంలో ఇస్సాకును గురించిన ఒక అనుభవాన్ని మనము చూద్దాం ప్రియులారా. 26వ అధ్యాయం, జాగ్రత్తగా నాతో పాటు బైబిల్ తిరగేయండి. ఆది కాండం 26వ అధ్యాయంలో 1వ వచనంలో, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళాను. ఇప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ ప్రాంతం అంతా కరువుతో నింపబడ్డది. కెన్ ఎనీ వన్ స్టే ఇన్ ఏ కంట్రీ లైక్ కంట్రీ విత్ ఫ్యామైన్? కరువు వచ్చిన దేశంలో ఉండగలడా? అలాగే మోయాబు దేశంలోనికి ఎలీమెలకు కుటుంబం కూడా వెళ్ళిపోయినట్టు బైబిల్లో చూడగలుగుతున్నా. కనుక
కరువు వచ్చిన దేశంలో నుండి ఇస్సాకు వెళ్ళిపోబోతున్నాడు. ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలో నుండి కూడా బయలుదేరి వెళ్ళాలని అనుకుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నాడు పాపం. అందుకు దేవుడు ఏమంటున్నాడో చూడండి అమ్మా, 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏమంటే నేను నీకు తోడై ఉండి, ఏమంటున్నాడు అక్కడ, నిన్ను ఆశీర్వదించను. దట్స్ ఆల్. నువ్వు వెళ్ళిపోవాక ఇక్కడ కరువే ఉండుగాక, ఇక్కడ కాటకమే ఉండుగాక, ఇక్కడ నీకు ఇబ్బందే ఉండుగాక. బీ దేర్, ఐ విల్ బి విత్ యూ. మై గాడ్, స్తోత్రాలు. వెళ్ళిపోబోక ఇస్సాకు, వెళ్ళిపోబోక, ఉండు. నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోబోక. బీ దేర్, ఐ am with you and I will bless you. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఇష్టానికి బతకబాకండి, ఇష్టానికి తిరగబాకండి, ఇష్టానికి వెళ్ళిపోబాకండి, ఇష్టానికి జీవించబాకండి, ఇష్టానికి పాపం భాగస్వాములు వదిలిబాకండి. బైబిల్ అంటుంది, బీ దేర్, ఐ విల్ బ్లెస్ యూ. అక్కడ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా. అందుచేత ఇక్కడ పౌలు, నాకు ఇష్టము కాకపోయినను నాకు ఈ పరిచర్య అప్పగింపబడ్డది. కారణం దైవ ఏర్పాటులో నేను ప్రకటించేవాడుగా, దైవ ఏర్పాటులో నేను ప్రకటించేవాడిగా ఉన్నా. ఆయన ఏర్పాటే జరగని, ఆయన సంకల్పం చొప్పున జరగని, ఆయన చిత్తం ప్రకారం జరగని. అది యేసు ప్రభు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అండి, పాపం గెత్సెమనే తోటలో యేసు ప్రభు పాపం ప్రార్థిస్తున్నాడు, తండ్రి నాయనా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్, ఒక మనిషిగా పొందబోయే బాధలన్నీ ఆయన గుర్తించినప్పుడు, పొందబోయే కష్టాలన్నీ ఆయన చూస్తున్నప్పుడు ఒక మనిషిగా అనుకున్నాడు, నా ప్రభువా ఈ గిన్నెలోంది నేను తాగాలా? షుడ్ ఐ డ్రింక్ ఇట్? ఇస్ దెర్ ఎనీ ఆప్షన్? తప్పించుకోవచ్చా? వద్దనొచ్చా? పిడికిలు గుద్దులు గుద్దిన, ఉమ్మి వేసిన, అరచేతులతో కొట్టిన, బల్లెలతో పొడిచిన, వాళ్ళు పెట్టబోయే ఆ శ్రమలు చూస్తుంటే షుడ్ ఐ డ్రింక్ ఇట్? నేను తాగాలా? అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరని ప్రభు కూడా అంటున్న మాట. నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరని. లెట్ యు విల్ బి డన్. ప్రియులారా, తండ్రి చిత్తానికి కుమారుడు లోబడబట్టే శిలువ మీద ఎవరూ చేయని త్యాగం చేశాడు ఆయన త్యాగం చేయబట్టే ఏమండి, ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ అన్ని నామముల కన్నా పై నామంగా ఆయన నామం హెచ్చింపబడ్డదని లేఖనంలో చూడగలుగుతున్నా. ఇష్టం లేకపోయినా చేయడమే హీరో అవుతావండి. ఇష్టం లేకపోయినా చేస్తేనే నువ్వు దేవుడి దృష్టిలో ప్రశస్తమైన వాడువు, ప్రశస్తమైన దాడు అవుతావు, నువ్వు ఒక హీరో అవుతావు. అబ్రహాము లాగా, ఎస్తేరు వలే, నెహమ్యా వలే. బైబిల్లో దావీదు, దానియేలు. ప్రియ సహోదరి, ప్రియ సోదరుడు, అంచేత ఇష్టపూర్వకంగా దేవుడి చిత్తం చేయడంలోనే ఆశీర్వాదం ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం ఏమంటున్నాడో చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాల్లో అంటున్న మాట, బలిమి చేత కాక ఆ దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. వండర్ఫుల్ కదా.
ఇది బలవంతం అని కాదు, కానీ ఇష్టపూర్వకంగా దేవుడి చిత్తం చేద్దామే. ఇష్టపూర్వకంగా దేవుడి చిత్తానికి లోబడదామే. It's not compelling. God never compels anybody. And at the same time, He expects you to do willfully. ఇష్టపూర్వకంగా చేయాలని ఎదురు చూస్తాడు ఆయన. ప్రభు నామమునకు స్తోత్రం. ప్రియులారా, ఇష్టపూర్వకంగా నువ్వు దేవుడి పని చేయాలన్నది దేవుడి యొక్క కార్యం. అందుకే అక్కడ ఇంకో మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. కనుక ఇక్కడ వాక్యంలో దేవుడు అంటున్నాడు, శక్తి కొలది కాదు, కలిమి కొలదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది నువ్వు చేయగలిగితే అది ప్రీతికరమవును, అది దేవుడికి ఇష్టం అవుతుందని వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, అంచేత శక్తి కొంచెమే ఉన్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అంటున్న మాట అదే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. వండర్ఫుల్. నీకు శక్తి కొంచెమే, అది ఇంకా గొప్ప సంగతి. అవును ప్రియులారా, శక్తి కొంచెమే ఉండుగాక, సోర్సెస్ కొంచెమే ఉండుగాక, మనకి సహాయం కొంచెమే ఉండుగాక, కానీ ఆ చిన్న పరిస్థితుల్లో, ఆ కొంచెం ఉండే పరిస్థితుల్లోనే గొప్ప కార్యాలు దేవుడి కొరకు మనం చేయగలిగితే అది దేవుడికి ప్రీతికరం అవుతుందని లేఖనంలో చూడగలుగుతున్నాం. సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో దావీదు గురించిన అనుభవం కూడా మనం చూడగలుగుతున్నాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం, పట్టాభిషేకము నొందినవాడనైనను నేను బలహీనుడనైతిని, నాకంటే బలవంతులు వాళ్ళంతా. ప్రభుకి స్తోత్రం. దేవుడు దావీదు అంటారు ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తే, ప్రభుకి స్తోత్రం, నేను పట్టాభిషేకము నొందిన వాడనైనను నేను బలహీనుడను, నా శత్రువులు నాకంటే బలవంతులు. 29వ వచనంలో కూడా ఆ మాట చూడగలుగుతున్నాను. ఏమంటున్నాడంటే, ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీద మోపబడునుగాక. ఏమంటే అక్కడ అంటున్నాడు, ఆహారము లేనివాడనైనను ఉండకపోడు గాక. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ప్రియులారా, నాకు బలం లేదు, అయినా వాళ్ళు కీడు చేశారు, నా శత్రువులు కీడు చేస్తున్నారు, దేవుడు చూసుకొనును గాక, దేవుడు చూసుకొనును గాక. సహోదరి సహోదరుడా, మనం బలహీనులమే అవుగాక, మనకి శక్తి కొంచెమే అవుగాక, మనం దరిద్రులమే అవుగాక. మనల్ని ఎన్నుకున్నదే అందుకే, దరిద్రులమనే, శక్తి లేని వాళ్ళమనే, బలహీనులమనే, ఎన్నిక లేని వారమనే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని, మనల్ని అభివృద్ధి పరచాలని, మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఒక్కటే. ఈ ఆరాధనలో మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తున్నా, నీకు ఇష్టము లేకపోయినా ఒప్పుకోగలవా? పౌలు ఒప్పుకున్నాడు, అబ్రహాం ఒప్పుకున్నాడు, రూత్ ఒప్పుకుంది, యోసేపు ఒప్పుకున్నాడు, ఇస్సాకు ఒప్పుకున్నాడు. కరువే వచ్చిన ఇస్సాకుని దేవుడు అంటున్నాడు, ఈ దేశం వదిలి వెళ్ళిపోబోకు నాయనా అని అంటే అక్కడే ఉన్నాడు.
ఈ ఆరాధనలో ఈ భక్తులంతా ఇష్టముండి ఒప్పుకున్నారనుకుంటారా? యేసు ప్రభువు కూడా అంటున్నాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవా, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరని. విశ్వాస జీవితంలో ఒకటి మన దగ్గర ఉండాలి. నీకు ఇష్టమా, మనుషులకి ఇష్టమా, లోకస్తులకి ఇష్టమా, ఇంట్లో వాళ్ళకి ఇష్టమా అని చూడబాక, ప్రభువుకి ఇష్టమా అని నువ్వు చూడగలిగితే అద్భుతాలు పొందుకుంటావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో అంటున్న మాట మనము చూడగలిగితే, మనుషుల ఇష్టానుసారంగా నడుచుటకు గతించిన కాలమే చాలు అంటున్నాడు. చూడండి అక్కడ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండదు. కనుక మనుషుల ఇష్టానుసారంగా నువ్వు బతకబాక, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకోగలిగితే వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ కదా. ప్రభు వైపు చూద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. అనేక పర్యాయాలు మా ఇష్టాల గురించి మేము ఆలోచిస్తాం. మా ఇష్టం మా ఇష్టం మా ఇష్టం అని బతుకుతున్నాం, వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం అని బతుకుతున్నాం. ఏ రోజు నీ ఇష్టానికి మేము బతకలేదు ప్రభు. ఈ వాక్యం వింటున్న ఎంతమంది అయితే నిజముగా నీ ఇష్టానికి లోబడుతున్నారు, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ చిత్తమనికి లోబడి నీ ఏర్పాటు కిందకు వస్తామంటున్నారు, అట్టి నీ బిడ్డలు అంగీకరించువా ప్రభు. ప్రభు ప్రభు ఇదిగో ప్రభు దాసురాళ్ళు, ఆయన మాట చొప్పున జరుగునుగాక అని మరి నీ చిత్తానికి లోబడింది ప్రభు. అందుకే ప్రభుకి తల్లిగా నిలబడగలిగింది నాడి. యేసు క్షమించండి ప్రభు. మానవులు బలహీనులు, మా ఇష్టాలు జరగటం లేదే అని బాధపడుతున్నావు, కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రతిదీ జరిపిస్తున్నావు. నీ కొదులాలు నాడి, నీకు స్తోత్రాలు ప్రభు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ ఇష్టానికి లోబడ్డానికి, నీ చిత్తానికి లోబడ్డానికి, నీ ఏర్పాటు కిందకు వచ్చేలాగిన నువ్వు కృప చూపించిన ఆయన, నువ్వు కనికరించిన ఆయన, నువ్వు ఆశీర్వదించిన ఆయన. అవును ప్రభా, నీ రక్షణ సంకల్పం గొప్పదయ్యా, నీ దైవ ఏర్పాటు గొప్పది డాడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో, నువ్విచ్చిన పరిచర్యను, నువ్విచ్చిన ప్రభు ఆత్మీయతను, నువ్విచ్చిన ఆధిక్యతను, నువ్విచ్చిన సాక్ష్యాన్ని మేము పోగొట్టుకోకూడదు. మా ఇష్టాని కోసం బతికి ప్రభు క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. యేసు, మా ఆలోచనలు బట్టి, మా తలంపులు బట్టి, మా ఉద్దేశాలు బట్టి, మా ఇష్టాలను బట్టి కాదయ్యా, నీ ప్రణాళిక చొప్పునే మా పట్ల మీరు జరిపించి నిన్ను ఆనందపరిచేవారుగా మమ్మల్ని ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ వాక్యం వింటున్న మీ అందరికీ తోడయ్యండి. మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన చిత్తానికి లోబడేవారుగా, ఆయన సంకల్పానికి మీరు అనుమతించేవారుగా మిమ్మల్ని సిద్ధపరిచి ఆయన ఏర్పాటులోనికి మిమ్మల్ని నడిపించి ఆ గొప్ప ఉద్దేశాలు మనందరి పట్ల నెరవేర్చి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశ
నిరాశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము